ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ప్రక్షాళన జరగాలనే ప్రధాన డిమాండ్లతో శుక్రవారం జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు చేపట్టి రెండో రోజుకు దిగ్విజయంగా చేరుకున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు రెండవ రోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా కుడేలి రత్నకిషోర్, తోటకూర పురుషోత్తం, జి గిరీష్ కుమార్ గుప్తా, రమేష్, పిచ్చిక మహేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల జేఏసీకి మద్దతుగా దివాన్ చెరువు తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షురాలు కండవలి లక్ష్మి ప్రారంభించారు. సిసిసి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ పంతం కొండలరావు మరియు సీనియర్ జర్నలిస్ట్ వైవి సత్యనారాయణ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, పిడింగొయ్యి మాజీ సర్పంచ్, మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ బొప్పన నాగేశ్వరరావు విచ్చేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులందరికీ సభ్యత్వాలు ఇవ్వాలని, ఈ నిరసన దీక్షా శిబిరంలో కలెక్టర్, ఆర్డీఓ చొరవ చూపించాలని కోరారు. ఈ దీక్షా శిబిరంలో డిఏ లింకన్, సిహెచ్ రాజు, వి రవికుమార్, పివి వెంకట్, టి పురుషోత్తం రాజు, ఎస్కే యాకోబు, వై నరేష్, కె రత్నకిషోర్, పి మహేష్, ఎం సాయిరాం, డిఏ విశాలాక్షి, ఎస్ఎస్ రాఘవేంద్ర, ఎం సత్యనారాయణ, ఎంవిఎస్ రమేష్, పి సాయికుమార్, కె నాగరాజ్, కె లక్ష్మి, నజీర్, పి సత్యనారాయణ, ఏ సునీత తదితరులు పాల్గొన్నారు. రెండో రోజుకి సీరియల్ ఎలా మారింది మళ్ళీ రేపు ఏం చేస్తారు అంటే నా కూర్చోబెట్టి చదువు ఎలక్షన్కి వెళ్దాం లేదా పండుగలేకి వెళ్దాం ఏదో కార్యాచరణ రావాలి కదా. దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు తెలియజేసిన కండవలి లక్ష్మి గారికి ధన్యవాదాలు. ఈరోజు పాత్రికేయ మిత్రులు డేక్స్లో మద్దతుగా పలకడానికి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా వీరికి మద్దతు తెలియజేయడం జరుగుతుంది. గత 7 సంవత్సరాల నుండి వారికి ఎలక్షన్ జరగడం లేదని, మాకు సభ్యత్వాలు లేవని వారు చెప్పడం జరుగుతుంది. తక్షణమే ఇది రాజ్య అధికార ప్రకారంగా చట్టవిరోధంగా కాకుండా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి వీరికి తగిన సదుపాయాలు కల్పించి, సభ్యత్వాలు కల్పించి వెంటనే వీరికి ఎలక్షన్ జరిపించి నాయకులు ఎన్నుకోవాలని తెలియజేసుకుంటూ వీరికి మద్దతుగా ఈరోజు తెలియజేయడానికి రావడం జరిగింది. కండవలి లక్ష్మి. నమస్తే సార్. సార్ బాగున్నారండి? తప్పకుండా అండి, తప్పకుండా సార్, తప్పకుండా న్యాయం జరిగే వరకు నిలబడతాం సార్, నిలబడతాం సార్. ఎక్కడ గోపాలపురం జేఏసీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల మీద ఈరోజుకి రెండో రోజు నిరసన దీక్ష చేపట్టినటువంటి జేఏసీ ప్రముఖులకి, అలాగే దీక్షలో కూర్చున్నటువంటి సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు న్యాయమైనటువంటి ఒక సమస్య ఎన్నికలు నిర్వహించమని, అలాగే జర్నలిస్టులు అర్హులైనటువంటి జర్నలిస్టులు అందరికీ ప్రభుత్వ పరంగా ప్రభుత్వ సర్వే ప్రకారం
ఐడెంటిటీ కార్డులు ఇవ్వమని, మెంబర్షిప్ ఇవ్వమని ఒక డిమాండ్ ఉంది. అలాగే ఇతర కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల మీద కూడా వాళ్ళు ఒక డిమాండ్ని పైకి తీసుకొచ్చారు, తెర మీదకి తీసుకొచ్చారు. వీటి మీద తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ సమస్య పరిష్కారానికి ఆర్డీఓ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ చొరవ చూపించాలని చెప్పి జేడీఆర్ఎఫ్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తాం. ఇది ఇలాగే పండగ ముందు కంటిన్యూ అయితే మొత్తం ఈ ప్రభుత్వ యంత్రాంగం అలాగే జర్నలిస్టులు కూడా చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిణామాలు ఎదురవుతున్నాయి. రెండవది ఏంటంటే ఈ వ్యవస్థలో ప్రధానమైనటువంటి జర్నలిస్ట్ వ్యవస్థ ఫోర్త్ ఎస్టేట్ అంటారు. వాళ్ళే ఈరోజు నిరసన కూర్చొని మాకు న్యాయం చేయండి అంటే సమాజంలో అన్ని వర్గాల ప్రజలకి ఒక విధమైన అనుమానాలు వస్తాయి. ఎందుకంటే అసలు పాలకులు ఉన్నారా లేదా, పాలన వ్యవస్థ సక్రమంగా ఉందా లేదా, వాళ్ళకే చట్టాలు అమలు అవ్వకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటనే ఒక భయం సామాన్యులు వెంటాడేటటువంటి పరిస్థితులు నెలకొంటే, అందుకని ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యని ఇమీడియట్గా పరిష్కారం చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని జేడీఆర్ఎఫ్ నుంచి విజ్ఞప్తి చేస్తాం. జేఏసీ నాయకత్వం, జేఏసీ నాయకత్వం, జేఏసీ నాయకత్వం. రాష్ట్ర బాధ్యత వ్యవహారాలపై రాష్ట్ర బాధ్యత వ్యవహారాలపై రాష్ట్ర బాధ్యత వ్యవహారాలపై రాష్ట్రపుకు వెంటనే రాష్ట్రపుకు వెంటనే రాష్ట్రపుకు వెంటనే రాష్ట్రపుకు వెంటనే రాష్ట్రపుకు వెంటనే ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ వెంటనే ఎన్నికలు జరగాలని, గత 7 ఏళ్లుగా జరిగిన లెక్కల జమా ఖర్చులు ఆడిటింగ్ జరగాలని, అర్హులందరికీ నిబంధనల మేరకు సభ్యత్వాలు ఇవ్వాలని 3 డిమాండ్లతో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలో 2వ రోజు ముగింపు సమయంలో ఉన్నాం. రేపు కూడా ఈ దీక్షలు కొనసాగుతాయని ప్రకటిస్తున్నాం. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తే రెవెన్యూ అధికారులు, పోలీసులు చర్చించుకున్నట్టుగా తెలిసింది. వీళ్ళ నిర్ణయం అయినప్పటికీ ఖచ్చితంగా ఒక ప్రత్యేక అధికారిని నియమించి సభ్యత్వాలు తీయించి ఎలక్షన్లు జరిపించాలనేది మా ప్రధానమైన డిమాండ్. దీనికి అంగీకరించిన పక్షంలోనే ఈ దీక్ష విరమించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా దీక్షలు కొనసాగుతాయి. ఆందోళన మరింత ఉధృతం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటిస్తున్నాం. రోజు దీక్షలకి మాకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సిసిసి ఛానల్ ఎండి పంతం కొండలరావు అన్నయ్యకు, పిడింగోయి మాజీ సర్పంచ్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బొప్ప నాగేశ్వరరావు గారికి, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ గారికి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రేమపూర్వకంగా వచ్చి మా ఉద్యమానికి సహకరించిన మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షురాలు, రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం మహిళా నాయకురాలు కండవెల్లి లక్ష్మి గారికి కూడా అభిమానపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జేఏసీ ఐక్యత, జేఏసీ ఐక్యత.